బులెటిన్ నేను విఎస్ఆర్ మూర్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబం అంతా అవినీతిమయం అని చరిత్ర చెబుతోందంటూ ఒక లేఖ రాశారు ఆయన. రాజారెడ్డి మొదలుకొని రాజశేఖర్ రెడ్డి, జగన్ వరకు అనేక అడ్డదారుల్లో అవినీతికి పాల్పడినట్లు వారిపై అభియోగాలున్నాయంటూ తమ లేఖలో ఫైర్ అయ్యారు హరిరామజోగయ్య. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని అన్నారు. మద్యం, ఇసుక విధానం ద్వారా వేల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారన్న అభియోగాలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మాట వాస్తవం కాదా అంటూ హరిరామజోగయ్య ప్రశ్నించారు. వైఎస్ రాజారెడ్డి మంగంపేట బైరటీస్ గనుల్లో దొంగిలించిన సొమ్మును విదేశాలకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారు అనేది నిజమని అన్నారు. ఈ అభియోగంపై ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం రాజారెడ్డిపై ₹1 కోటి ఫైన్ వేయడం నిజమే కదా అన్నారు. ఆనాడు రాష్ట్ర మైన్స్ మినిస్టర్గా ఉన్న తానే రాజారెడ్డి సంస్థపై ఫైన్ వేస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రత్యక్ష సాక్షినని ఆయన పేర్కొన్నారు. అయినా రాజారెడ్డి కుమారుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాగలిగారని జోగయ్య పేర్కొన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగించారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ము ఉన్నా లేకపోయినా పోలవరం వంటి అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తూ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి 6% డబ్బులు కమిషన్ పేరుతో వసూలు చేసి వారి జేబులు నింపుకున్నారని వారిపై అభియోగం ఉందని అన్నారు. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ఈ అవినీతి చర్యను ప్రముఖంగా ప్రచురించి ప్రజల దృష్టికి తీసుకువెళ్లిన వార్తాపత్రికలే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు హరిరామజోగయ్య. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అడ్డదారుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు హరిరామజోగయ్య. వేల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా పారిశ్రామికవేత్తలతో తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి వచ్చిన లాభాలతో తన జేబులు నింపుకున్నాడని జగన్పై అభియోగం ఉందని అన్నారు. సిబిఐ, ఈడీ పెట్టిన క్రిమినల్ కేసులపై 16 నెలలు ఖైదు జీవితం అనుభవించే బెయిల్పై విడుదలయ్యారనేది యావత్ ప్రజానీకానికి తెలిసిన విషయమేనని అన్నారు. దీనికి వేరే సాక్ష్యం అవసరం లేదన్నారు హరిరామజోగయ్య. ఇప్పటికే 10 సంవత్సరాలు దాటినా వీటిపై సిబిఐ కోర్టులో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ క్రిమినల్ కేసులకు తక్షణం మోక్షం కలిగించాలని, జగన్ దోషో కాదో ఎన్నికల ముందే తేల్చాలని తాను స్వయంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని వివరించారు హరిరామజోగయ్య. 2004 వరకు ఒక్క వ్యాపారము చేయని జగన్ 2009లో పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ ₹416 కోట్ల చూపించడమే ఆయన 2004 నుండి 2009 వరకు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో తెలియజేస్తోంది అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఒక ప్యాలెస్, బెంగళూరులో మరో ప్యాలెస్ నిర్మాణాలు ఈ అవినీతి సౌధాలే అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డిస్టిలరీ నుండి వివిధ రకాల బ్రాండ్ల లిక్కర్ సరఫరా చేయడానికి అంగీకరించడం ద్వారా అక్రమ ఆర్జన చేస్తున్నారని ఆరోపించారు హరిరామజోగయ్య. మద్యం వ్యాపారంలో డిజిటల్ చెల్లింపులు లేకపోవడంతో వచ్చే ఆదాయం అక్రమ మార్గంలో జగన్ జేబులోకి వెళ్లడం ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారని జగన్పై అభియోగాలు ఉన్నాయన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు హరిరామజోగయ్య. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరైన ఇసుకను రాష్ట్రవ్యాప్తంగా జేపీ అనే జగన్ బినామీ కంపెనీకి కట్టబెట్టడం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించడంతో పాటుగా తక్కువ ధరకు సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా చేశారని అన్నారు.
కోట్లాది రూపాయల ఖరీదు గల ప్రభుత్వ భూములను అననూయులకు, పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే కట్టబెట్టడం ద్వారాను కోట్లాది రూపాయలు చేతులు మారాయి అన్న అభియోగాలకు జగన్ సమాధానం ఏంటని ప్రశ్నించారు హరిరామజోగయ్య. రెండు 2019 ఎన్నికలలో ఓటర్లకు ఒక్కొక్కరికి 1000 నుండి 1500 రూపాయల వరకు వెచ్చించి తాయిలాలు పంచిపెట్టడం ద్వారా అక్రమ మార్గంలో ఓట్లు రాబట్టుకుని 151 సీట్లు సంపాదించుకుని జగన్ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. దోచుకున్న ప్రజా సొమ్ముతోనే 2024 ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలలో ఓటుకు 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు పంచేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలలో 2 నుండి 5000 రూపాయలు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గాల్లో 5000 నుండి 20,000 రూపాయల వరకు ఒక్కొక్క ఓటరుకు తాయిలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు హరిరామజోగయ్య. రాష్ట్రాన్ని, ప్రజల కష్టాన్ని దోచుకున్న అవినీతి చక్రవర్తి మరో పర్యాయం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగవలసిన అవసరం ఉందా అని హరిరామజోగయ్య ప్రశ్నించారు.